అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ సందర్భంగా నేను ఒక మంచి టెంపుల్ని చూపించబోతున్నాను అనమాట. అదే కొత్తూరు సుబ్బరాయుడు టెంపుల్. అదేనండి, సుబ్రహ్మణ్యం స్వామిని సుబ్బరాయుడు అని కూడా పిలుస్తారనమాట. ఇది మా ఇంటి దేవుడు. ఇది నంద్యాల నుంచి ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 40 మినిట్స్ పడుతుంది. ఆంధ్ర తెలంగాణలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చాలా ఉన్నా కూడా ఇది చాలా ప్రీతి ప్రతిష్ట చెందిన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అంత ఫేమస్ అనమాట. ఎందుకంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ఫార్మర్ ఉండేవాళ్ళు అనమాట ఈ ఊర్లోనే. ఆయనకి పంట చేతికి రాక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఫుడ్ తినడానికి కూడా లేదంట. సో అందుకని ఆయన ఒక పూజారి దగ్గరికి వెళ్ళేసి ఆయన ప్రాబ్లం అంతా చెప్పుకుంటాడు. పూజారి అన్ని డేస్ చెక్ చేసి మాఘమాసం అనేసి ఆ రోజు నువ్వు వ్యవసాయం స్టార్ట్ చేయి, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది అని చెప్తారు. సో అందుకని ఆ ఫార్మర్ నెక్స్ట్ డే రోజు ఇంకా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారనమాట. మడక దున్నడానికని తీసుకెళ్తారు. అలా దున్నే టైంలో ఆ నాగలికి ఒకటి విగ్రహం లాగా అడ్డుపడుతుంది అనమాట. అది అడ్డుపడినప్పుడు ఆవులు కూడా ముందుకు వెళ్ళలేవు. దాన్ని చూస్తే 7 తలల స్వామి విగ్రహం బయటికి వస్తుంది. ఆ విగ్రహాన్ని చూడగానే ఫార్మర్ స్పృహ తప్పి పడిపోయారనమాట. అది పడిపోగానే కళ్ళు కూడా కనపడకుండా అయిపోయాయి. ఆవులకు కూడా సేమ్ అలాగే జరిగిపోయింది. ఇంకా ఆయన పొలంలోనే అట్లే పడుకున్నారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి మార్నింగ్ వెళ్ళారు ఇంకా రాలేదే అని చెప్పి వాళ్ళు చెక్ చేసినప్పుడు అందరు అలా పడిపోయి ఉంటారనమాట. తర్వాత వాళ్ళందరినీ ఊళ్ళో తీసుకొస్తారు. తర్వాత ఒక పూజారికి ఆ రోజు నైట్ సుబ్రహ్మణ్య స్వామి కల్లోకి వచ్చి నాకు ఒక టెంపుల్ కట్టాలి, మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్లోకే ఫినిష్ అయిపోవాలి అని చెప్తారనమాట. సరే అని చెప్పి నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు. ఇంకా మొత్తం అయితే ఫినిష్ అవ్వదు. గోపురం ఫినిష్ చేయలేరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే ఎక్కడ ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత స్వామి పూజ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఫార్మర్కి కళ్ళు కూడా తిరిగి వచ్చేస్తాయి అనమాట. చాలా ఫేమస్. వేరే వేరే స్టేట్ నుంచి వస్తూ ఉంటారు. స్కిన్ రిలేటెడ్, పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, అలా చాలా ఇష్యూస్ నుంచి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఊర్లో సండే అస్సలు నాన్ వెజ్ తినరు. సండే, ట్యూస్డే ఈ దేవుడికి చాలా ఇష్టమైన రోజులు అనమాట. తప్పకుండా ఈ టెంపుల్ని టైం ఉన్నా లేకున్నా సెట్ చేసుకొని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. స్వామికి అభిషేకం మనతోనే చేయిస్తారు. అది కూడా పంచామృతంతో. అది కూడా టెంపుల్ ముందు దొరుకుతుంది. మనం ఇంట్లో నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇంకా ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి ఆ షాప్స్లలో అమ్ముతూ ఉంటారు. అవి తీసుకెళ్ళినా సరిపోతుంది. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.